యెస్. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడకపోయినా మంచి విజయం సాధించుకున్నటువంటి కెప్టెన్‌గా బాగా పేరు తెచ్చుకున్నారనమాట. ఈ సిరీస్ మొత్తంలో అంటే ఆసియా కప్, టీ20 కప్పు విషయంలో చాలా అద్భుతంగా టీమిండియా ఆడింది. బట్ కెప్టెన్‌గా ఇతనేమి రాణించలేదు అనడానికి ఆ నెంబర్లు అంటే మనకి నెంబర్లే కొలమానం కాబట్టి బాగా ఆడాడా లేడా ఒక బ్యాట్స్‌మెన్ అన్నప్పుడు పెద్దగా ఏం ఆడలేదని చెప్పొచ్చు. అదే పాకిస్తాన్ మీద 47 రన్లు చేశాడు కాబట్టి లీగ్ దశలో చాలు. మనకి ఏ మ్యాచ్‌లో ఆడినా ఆడకపోయినా పాకిస్తాన్ మీద ఆడితే చాలు అనుకునే వాళ్ళు ఎక్కువ కాబట్టి సూర్యకుమార్ యాదవ్‌కి బాగానే ఫ్యాన్స్ ఉన్నారు. దానికి తోడు మనవాడు ప్రధానమంత్రి మోడీ గారి లైన్‌లోనే ఉన్నట్టున్నాడు. అందుకనే ఫస్ట్ పాకిస్తాన్ మ్యాచ్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అంటే ప్లేయర్లకి. దాని మీద ఏంటంటే టీమ్‌కి సంబంధించి టీమిండియా కోచ్ కానీ మేనేజర్లు కానీ వీళ్ళు సరిగ్గానే సమాధానం చెప్పారు. అవసరం లేదు, రూల్ బుక్ చూసుకున్నా కూడా అదేమీ ఇది కాదు, రూల్ కాదు, ఖచ్చితంగా షేక్ హ్యాండ్ చేయాల్సిన అవసరం లేదు అని. ఫైన్, అదొక ఊరికనే 2 జట్టు కెప్టెన్లు ఫ్రెండ్లీగానో లేదంటే మరొకటి అనే విధంగానో పరిచయాలు, ఆ షేక్ హ్యాండ్లు చూస్తుంటాం మనం. సరే, పాకిస్తాన్ పహల్గామ్ దాడిలో మన వాళ్ళ మీదకి అటాక్ చేయించారు కాబట్టి ఆ సెంటిమెంటల్ సన్నివేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఆ తర్వాత కూడా మనవాడు కొనసాగించాడు. మన బీసీసీఐ మీదనే ఆధారపడిన ఐసీసీఐ నోరెత్తకుండా చచ్చినట్టు ఎస్, రూల్ ఏం లేదు అన్నట్లుగానే వ్యవహరించింది. పైగా షేక్ హ్యాండ్ చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా రిఫరీ యాండీ ఎవరైతే చెప్పాడో అతని మీద కంప్లైంట్ చేసింది పాకిస్తాన్. ఇది ఐసీసీ రూల్స్కి విరుద్ధం అంటే, నువ్వు నోరు మూసుకొని నీ పన్ను చూసుకోమ్మా, అదేం రూల్ ఏం లేదని చెప్పడంతో పాకిస్తాన్ పాపం బెక చచ్చిపోయింది. అంతే కదా. అంటే ఇది ఒక రకంగా ఏంటంటే సెంటిమెంటల్ టాపిక్ కదా. మన దేశంలోకి వచ్చి మన వాళ్ళని నరికి చంపి లేదంటే కాల్ చేసి వెళ్తూ పైగా స్నేహస్తం చేస్తున్నామంటే ఎవరికైనా ఎలా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఫైనల్లో మనం చూసాం ఏం జరిగిందో. కరెక్ట్గా ఆపరేషన్ సింధూర్ ఎక్కడైనా సరే ఫీల్డ్ ఏదైనా రిజల్ట్ ఈజ్ సేమ్ అని మోడీ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి స్పందనగానే అన్నట్టు మనవాడు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మ్యాచ్ టోర్నమెంట్ ఫీజు మొత్తం ఎంత వస్తే అంత పహల్గామ్ దాడిలో చనిపోయినటువంటి ఉగ్రవాద బాధితులకి కుటుంబాలకి ప్లస్ ఆర్మీకి మొత్తం డొనేట్ చేస్తా అన్నాడు. సో ఇక మోడీ గారి లైన్లోనే మనవాడు కూడా ఉన్నట్టున్నాడు. మేబీ కొన్ని రోజుల తర్వాత మనం ఈ లైన్ తాలూకు ఎండ్ ఏంటనేది చూడవచ్చు. ఎండ్ అంటే రిజల్ట్. ఎందుకంటే ఇప్పుడు క్రీడాకారుల్లో కానీ సినిమా నటుల్లో కానీ బీజేపీలో చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లానే మద్దతుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలా మద్దతుగా మాట్లాడి అక్షయ్ కుమార్ చాలా బాగా లాభం సంపాదించగలిగాడు. కంగనా రనౌత్ రాజ్యసభ మెంబర్ అయ్యాడు. ఆ తర్వాత అంటే వీళ్ళకి వ్యక్తిగతంగా కొన్ని పార్టీలు అంటే ఇష్టాలు కానీ అభిరుచులు కానీ ఉండకూడదని ఎక్కడా రూల్ లేదు. కానీ బట్ అదేంటంటే మన వాళ్ళు పద్మశ్రీలు కానీ ఈ నటరత్నాల్లాగా ఈ జాతీయ ఉత్తమ నటులు అవార్డులు, పురస్కారాలు, పద్మభూషణలు, పద్మాలు ఇవన్నీ ఏంటంటే అదేంటో ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక మనం చెక్ చేస్తే గత ఏడాదిలోనో 2 ఏళ్ళుగానే ఏం చేశారో వెంటనే అర్థమైపోద్ది. నేను చెప్తున్న దాని అర్థం ఏంటో మీరు. ఇదేమి ఏ పార్టీని చేయలేదా అంటే చేశాయి. బట్ ఇంత ఇబ్బడి ముబ్బడిగా అయితే జరగల. కానీ ఇప్పుడు మూడ్ ఆఫ్ ద నేషన్ ఏంటి, పాకిస్తాన్ని పిచ్చకొట్టుడు కొట్టాల్సిందే అని. సో ఈ లైన్ని బాగా అందిపుచ్చుకున్నాడు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ చాలా చక్కని బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. ఇతను ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఉన్నాడు, ఢిల్లీకి ఎంపీగా చేశాడు కొన్నాళ్ళు. ఆ తర్వాత ఏకంగా వచ్చి జట్టు మేనేజర్ అయిపోయాడు. మన టీమిండియాలో ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు ఇదంతా కూడా చూడగలిగే దశకు చేరుకున్నాడు గౌతమ్ గంభీర్. ఆయన ఆట ఆడేటప్పుడు ఏమాత్రం బౌలర్లను వేటాడేవాడు పెద్దగా ఎవరికి గుర్తులేదు. కానీ ఇప్పుడు టీమిండియా ప్లేయర్లనే వెంటాడి చక్కని ఆట తీరుని బయటికి తీసుకొస్తున్నాడనే పేరు మాత్రం బాగా తెచ్చుకున్నాడు గౌతమ్ గంభీర్. అట్లనే ఏంటంటే మన పాలసీలకు అనుగుణంగా ఉన్న వాళ్ళకి భవిష్యత్తు చక్కగా ఉంటుందనటానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. సో మన పాలసీ మేకర్ల లైన్కి అనుగుణంగానే ఉన్నారు కాబట్టి టీమిండియాలోని ప్లేయర్లు అందరూ కూడా
వీళ్ళందరికీ చక్కని భవిష్యత్తు ఉంటుంది అని ఆశించవచ్చు మనం. బై.